సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నూతన సంవత్సరం పురస్కరించుకుని ఆలయ కమిటీ చైర్మన్ తోపాజీ అనంత కిషన్ ఆధ్వర్యంలో పండరీపురం క్షేత్రం భజన మండలి వారిచే అఖండ భజన కార్యక్రమం మరియు నిరంతరాన్న ప్రసాదం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ సంగ్రామ్ మహారాజ్, డిసిసి అధ్యక్షురాలు తూర్పు నిర్మల జగ్గారెడ్డి మరియు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఇల్లింతల రాజు, గౌరవ అధ్యక్షుడు మ్యాడం రాధాకృష్ణ, కమిటీ సభ్యులు నామ భాస్కర్, భానూరి శంకర్, పండయ్య, రాచర్ల ప్రసాద్, అనుముల సంతోష్, గుడికందుల రాములు, సుధాకర్ పాల్గొన్నారు.
సంస్కృతి కాపాడుకున్న ఏ సంస్కృతి ప్రపంచం మిగిలేదు. ఈ సంస్కృతి మిగిలితేనే ప్రపంచం మిగులుతుంది. పాపాలైనా ఎన్నో భగవంతుడు అవతారం తీసుకున్నాడు, దుష్ట శిక్షణ చేసిడు, ధర్మ శాపన చేసిడు. గాలి చెడిపోయినట్టున్నారు, ధని చెడిపోయినట్టు, ఆకాశం చెడిపోయినట్టున్నారు పోయినా. అందుకే చాలా కష్టం ధర్మంకు ఈ దేశంలో వచ్చే కాలంలో సౌకర్యం ఇలా పడిపోయిన అది కూడా చాలా దూరం పోయి పట్టణం కూడా పోవాలనుకుంటున్నా. అందుకే ఈ దేశానికి జగాన్ని కాపాడుకోవాలంటే ఈ హిందూ సంస్కృతి ఎప్పుడు కాపాడుకుంటామో దుకాణ సంస్కృతి సుఖనూరు భవంతు అంట. పూల కాపాడుకున్నాం మనకు ఒకటి కాదు. పాముకు పాలు వస్తాం, సీమం చక్కెర ఇస్తాం, గొట్టు పెడతాం, పంపు మొత్తం. అందుకే సర్వం కళ్యాణం చేసేది అందరి హితం కోరుతాడు కదా, సర్వం హితం. అందుకే హితం హింసాని మీద నాడు సమస్త హిత. అందుకే నీకు హిందూ ఎందుకు పెట్టాడు? హిందూ అయితే చాలా మంది ఇష్టపోతుంది. హిందూ అంటే సమస్తుల కళ్యాణం కోరేటోడు హిందూ. చాలా మంది ఇట్లా యూనివర్సిటీలో 4 రోజులకు డాక్టరేట్ అంటే మీరు చూస్తారు, డాక్టర్ లేకుండా చూస్తారు డాక్టరేట్. అట్లా డాక్టరేట్ మీరు తెచ్చినట్టు హిందూ అంటే సర్వహితం. పొద్దు పోతే పూజకు కూడా విట, అర్ధరాత్రి ఉంటే గంగల ముందుకట్టు, అందుకు హితం అన్నమాట. అందుకే ఈ చదువు దిక్తేనే లోకం ఉంటుంది. వచ్చే సంవత్సరాలు 2020 నుంచి 20 అన్నాడు. 20 అంటే 20 కదా, 2040 దాకా ప్రపంచం చాలా కష్టకాలం. ఇంకో కరోనా వస్తుడు రామ రామ ఆనవాళ్ళు రాలిపోదు, చెప్పు దిక్కారిపోతున్నట్టు. ప్రపంచంలో యుద్ధాలు అవుతుంది, అనావృష్టిలు వస్తుంది, జగడాలు అవుతుంది, వాన పడకుండా పోతాయి, అన్నం దొరకకుండా పోతాయి. అక్కడ యూరోప్ దేశాలు అన్నం లేకుండా ఒక్కొక్కలా బంగారం ఇస్తే బిడ్డ, ఒక్కొక్కలా నూకలు కూడా దొరకకుండా చైనా దేశం కూడా అయిపోతుంది బంగారం. మన అమెరికా విధాయి అవుతుంది. డాలర్ ఎంత? అమెరికా డాలర్ 82 రూపాయలు. 1 లక్ష దేశీ 82 లక్షలు ఎంచుకున్నాలి. సాగుకారు ఒప్పుకోండి దేశానికో 72 కోట్లు ఎంచుకున్నాలి. మొత్తం మెదావ సగం కొనాలి. దేశం ధర్మ దేశం, సాధువుల దేశం ఈయన కాపాడుకుంటున్న దేవుడు. అందుకే ఆ సమస్యలు పుట్టిన బిడ్డ తల్లిలు మంచి పని చేసి అట్లా పుట్టిరు. మంచి ఇప్పుడు చేయండి. ఈ గోల్కొండ చార్మినార్ ఏం రావు కొనకు వచ్చేది పరోపకారం భగవంతు నామం. లేనేకు కూడా గల లేనేక పుణ్యం ఏది లేదు. చెప్పుడు చాలా ఉంటుంది భాషనే చెప్పారు పెట్టి కదా. వేరే వేరే దానం చేస్తే పంచనామా చేస్తాడంట భగవంతుడు. అక్కడ రాసుకోవడానికి ఆయన లిస్ట్. మన ఎయిర్పోర్ట్ పోతే ఎట్లా చూసుకోండి, ఇలాంటి మన పుట్టుకున్న పడవడవు నీకు దిక్కా మహారాజు అన్నాడు. అందుకే ఈ పాదుక 2 మూలలు ఉంటుంది కింద, ఇదో గంట కొట్టుకుంటుంది. వన్వే మళ్ళా రామారామ అనే పుణ్యము, శివ అనేది పుణ్యం డైరెక్ట్ వెళ్ళిపోతుంది. వన్వే అంటారు దానికి. వివి అయిపోయి ఒకటివి కాదు, వివి అందరికి ఇవ్వాలి. పైసలు మాత్రం ఓలోకి ఇవ్వాలి, ఓలోకి ఇవ్వాలి. అన్నం అందరికి పైసలు ఉపయోగం అన్నం చేయాలి. అందుకే అన్నం సావుకారి చేసిరు, చాలా పుణ్యం. ఇది పొగిడిచుడు కాదు, సావుకారి అంటారు వీళ్ళు. సావు అంటే చావు కాదు, సావు. చాలా మంది మోడీ కాదు. అందుకే ఇది అందుకే తల్లి విద్యాలకు అందుకు ఆశీర్వాదం ఉంటుంది. మీ మహారాజు నేను అయితే జగడ మహారాజు కదా. ఇగో ఇక్కడ స్కూల్ లేదా, సరస్వతి స్కూలా, అలానే మేము మీటింగ్ చేసినాం. అప్పుడు అయితే కుల్చేని పోయినప్పుడు కుల్చేని 3 రాళ్ళు తీసినా మీ తెలంగాణ దిక్కింది. ఇప్పుడు భూమి పూజకు పోయినా మన రేపు ప్రారంభం కల్పించు మీ బిడ్డగా పోయేస్తా. అందరికీ ఆశీర్వాదం ఉంది బిడ్డ. రామచంద్రుని భగవాన్ శివుని మరవకుండి ఏది చేసినా మనకు అచ్చడి నుండి గాతుంచుకోండి, పరోపకారం చేసుకోండి. మళ్ళా భగవంతుని మరవకుండి. ఇది అన్ని లోకం ఉంటుంది, సరిపోతుంది, ఆశీర్వాదం ఉంటుంది. నేను రానికుంది కానీ సావుకారి ఫోన్ చేయగానే అక్కడ నాకు మాణిక్వరకు విలేకరు ఉంటాడు. వయసు సావుకారి విలేకరు అంటే పేపర్ చూస్తుంది. అక్కడికి కామారెడ్డికి నవాబ్ సాబ్ వచ్చి వాళ్ళ ఆఫీసర్ నాకు చేరసి. అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై శ్రీరామ్. जय
చరిత్ర పండరి క్షేత్ర సంబంధించిన భజన మండలి సంబంధించిన వచ్చిన వామన్ రావు మహారాజ్ మరి పండరీपुर में వచ్చిన उंगो महाराज राजेंद्र महाराज और मारुति महाराज और जो क्षेत्र में आए सब पूरा भक्तों को हमारा प्रणाम है। वासवी महासंस्थान आलय कमेटी स्वागत करते हैं। जय बोलो विठलेश्वर महाराज की, बोलो जी बोलो महाराज विठलेश्वर महाराज की जय। जय विठल पांडुरंगा 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 जय जय विठल స్వామివారు ఒక ఫోన్తోనే నేనైతే ఆహ్వానం పలకడానికి వస్తా అంటే వద్దన్నాడు స్వామి. వద్దొద్దు నువ్వు ఫోన్లో చెప్పి వస్తా అన్నాడు. అంత గొప్ప హృదయం సహృదయంతో మాణిక్ ప్రభు గుప్తా గారు జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు, ఆంధ్రజ్యోతి విలేకరి కూడా, మరి వారి ద్వారా మీరు సమాచారం ఇచ్చినంత తదుపరి ఒక్క క్షణంలో వస్తున్న కిషన్ అన్నావు. మరి మీ రాక మాకు పాదాభివందనాలు స్వామి. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మంచి విషయాలు, తెలియని విషయాలు ఎన్నో వైశ్యుల గురించి, చరిత్ర గురించి, గోమట్ల గురించి చెప్పినాం. మరి ఈ మంచి అవకాశం ఇచ్చిన గురువులకు మరొక్కసారి కార్యక్రమంలో ఎప్పుడైనా అవకాశం ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మరి రేపు జరగబోయే 22 రాముని యొక్క మందిరంకు వారు వెళ్తున్నారు కాబట్టి సదా భగవంతుడు ఎల్లప్పుడూ వారిని అలాగే ఆరోగ్యాల నుంచి వారి యొక్క దీవెనలు మనకు అందరికి అందాలని చెప్పి మనసారా కోరుకుంటూ, బోలో వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి, బోలో వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి, బోలో సీతారామచంద్ర భగవానికి, బోలో పవన సుతాన్మానికి, ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆంగ్ల సంవత్సర నూతన సంవత్సర సందర్భంగా మరి కర్ణాటక రాష్ట్రం నుంచి మరి ఇద్దరు పూజలు రావడం వల్ల మేమందరూ కూడా ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ, నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమం వాసవి మాత ఆశీస్సులతో మరి కిషన్ శెట్టి గారికి, భాను శెట్టి గారికి, మరి అందరూ కూడా అందరికీ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా పేరు నమస్కరిస్తూ, ముఖ్యంగా మహిళలకి వైకుంఠ ఏకాదశి నుంచి నిర్విరామంగా ఈ రోజు వరకు ఈ కార్యక్రమం జరగడం ఇది మొదటిసారి అనుకుంటా. సేట్ చెప్పినట్టు ఈ భజన కార్యక్రమం కూడా మరి నేను కూడా ఎక్కడ వినలేదు.
మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరూ కూడా అమ్మవారు ఆరోగ్యాలతో అష్టవిషయాలతో ఉంచాలని కోరుకుంటూ మరి ప్రతి ఒక్కటి కూడా ఈ గుడిలో సామూహికంగా జరుగుతాయి. ఎప్పుడు జరిగినా ఏ కార్యక్రమం జరిగినా అది మరి ఇక్కడ నిర్వహిస్తున్న సంఘ పెద్దల గొప్పతనం అది వాళ్ళ ఇక ముందు కూడా అలాగే ముందుకెళ్ళాలి. కార్యక్రమాలు అందరూ కూడా అభినందించే విధంగా, అందరినీ ఆనందపరిచే విధంగా, అందరినీ మైమరించే విధంగా ఉంటున్న కార్యక్రమాలకి నేను కూడా మరి చూస్తూ ఉన్నాను. నేను కూడా ఒక దాన్ని పాల్గొంటూ ఉన్నాను. మీ అందరితో పాటు మరి ముందు వచ్చి ఈ సంవత్సరం అంతా కూడా మనం అందరం ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చాలా ఆనందం. శ్రీ మహేశ్వర సిద్ధార్థ గారి ఆధ్వర్యంలో వారి సూచనలతో ఇక్కడ కార్యక్రమం బ్రహ్మాండం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు మా చైర్మన్ గారు చెప్పినట్టు వైకుంఠ ఏకాదశి ఈ రోజు వరకు మరి మన మనకు జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. వారికి వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య ప్రవర్తన అమ్మవారు ప్రసాదిస్తూ ఈ నూతన ఎప్పుడు చూడలేము ఇలాంటి కార్యక్రమం. ఏంటంటే ఈ విఠాల ఇంకా 2 అర్థాలు చెప్పారు. అసలు వాళ్ళ యొక్క జంపింగ్, వాళ్ళ దుంకడం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. భక్తులందరినీ గమనించాలని, దీన్ని ఆస్వాదించాలని ప్రార్థిస్తూ మరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ నూతన సంవత్సరం అందరికీ ఆరోగ్యము, ఐశ్వర్యము, సుఖశాంతులు, సద్బుద్ధి కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. జై వాసవి మాతాకి. మరి ఈరోజు వాసవి మహాసంస్థాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పండరీపూర్ క్షేత్ర భజన మండలి శ్రీ వామన్ రావు గారి నేతృత్వంలో, వారి ఆధ్వర్యంలో ఒక మంచి భజన మండలి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఎంతో గర్విస్తున్నాం, ఎంతో సంతోషిస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమం సంగారెడ్డిపట్నంలో ఇంతవరకు ఎవరు చేయలేదు కూడా. మొట్టమొదటిసారిగా వాసమ్మమ్మ పిలిపించి ఈ కార్యక్రమం పెట్టించిందేమో అని చెప్పి మా మనసు కోరుకుంటుంది. మరి కార్యక్రమంలో వచ్చిన భక్తులు, అలాగే ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన మా నిర్మల అక్క గారికి వాసవి మహాసంస్థాన ఆలయ కమిటీన స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమం ముక్కోటి ఏకాదశి నుంచి, వైకుంఠ ఏకాదశి నుండి ఈ రోజు వరకు కూడా పూర్తిగా ప్రతి కార్యక్రమంలో అనువుగా ఆర్థికంగా కాకుండా మనోబలంగా అన్ని విధాలా మాకు సహకరించిన మా ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి గారు కూడా శుభాభినందనలు తెలియపరుస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాతో చేపిస్తున్నందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యాలు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మరి సమయం ఇచ్చిన నిర్మలక గారికి కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో, ఈ 2 నెలల నుంచి జరిగే కార్యక్రమంలో ఉండాలని చెప్పి, అసలు ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించడమే గొప్ప